ఓం శుభంకర్యే నమః. తులారాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. గ్రహ సంచారము కొంత బలముగా ఉండటము అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి చైత్రమాసం అయ్యేలోపు తులారాశి వారు ఒక ప్రమాదం నుంచి బయటపడేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇది దైవానుగ్రహము. ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎంతమందికి మనము ఇబ్బంది పెట్టినప్పటికీ, ఎటువంటి మంచి పనులు చేసినప్పటికీ పరమాత్మ దయ వల్ల ఒక ప్రమాదం నుంచి సురక్షితముగా రక్షింపబడతారు. ఇక్కడ పరమాత్మ యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండటం మంచిది. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు ముఖ్యంగా తమ వ్యాపారాల విషయాలలో కొంత గూఢముగా ఉండటం మంచిది. బోళాతనముతో వ్యాపార రహస్యాలని ఎవరికీ కూడా చెప్పకూడదు. మీ రహస్యాలని మీరు చెప్పినట్లయితే ఆ రహస్యాలని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బెదిరించేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తులారాశిలో ఉన్నటువంటి వారికి భూమి విధముగా చాలా కలిసి వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. వైద్య వృత్తిని చేసేటువంటి వారికి సన్మానాది కార్యక్రమాలు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి గోచరిస్తున్నాయి. శత్రువుల పైన కూడా విజయాన్ని సాధించవచ్చు, మీ యొక్క సంకల్పం దృఢమైనటువంటిదైతే. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు తమ యొక్క పదవుల యందు బాధ్యతతో ఉండటం అవశ్యం. లేని ఎడల కొన్ని చిక్కులు తప్పవు. మీరు ఎవరికో ఒత్తాసు పలికారని, ఎవరికో మీరు బాధ్యతని వహించి పనిని చేశారని, ప్రభుత్వము ప్రజల కోసం ఉంటే మీరు ఒక్కరి కోసమే పని చేశారని మీ మీద కొన్ని నిందలను వేసి మీ యొక్క ఉద్యోగాన్ని తీసేయడం జరుగుతుంది. మామూలుగా ఊడిపోతే ఉద్యోగం పెద్ద కష్టం కాదు, కానీ నిందాపాలు అయి, అంటే మనం ఒకవేళ అలా చేసి ఉంటే ఆ ప్రమాదము మనం అనుభవించాలి. మీరు ఏ నాయకుల కోసమైతే మీ ఉద్యోగాన్ని పడంగా పెట్టారో వారు కూడా మిమ్మల్ని చూడటానికి ఇష్టపడ్డారు. పని అయిపోయిన తర్వాత మనని విడిచిపెట్టేస్తారు. కాబట్టి ఉద్యోగాలని బాధ్యతగా నిర్వర్తించండి. అది మీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం. అలాగే విద్యార్థులు కూడా చక్కగా విద్యని అభ్యసిస్తారు. ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళటానికి తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఏప్రిల్ మాసము చాలా లాభదాయకం. కొన్ని వ్యవహారములు దూరంగా ఉండి నడపటం మంచిది. ప్రతి దాంట్లో కూడా మనకి సహాయపడుతున్నారు కదా అని చెప్పి అందరికీ మనం పని చెప్పినట్లయితే మనని వారు తక్కువగా చూస్తారు, మన ధనం మీద వారు కన్ను వేస్తారు. కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి వారు ఇతరులని ఉపయోగించుకునే ముందు వారికి కూడా లాభాన్ని చేకూర్చడానికి ఆలోచన చేయండి. అంతే తప్ప ఏదో చెప్తే చేస్తున్నాడు కదా అని చెప్పి ప్రతి పనిని చెప్పి అతనికి ఏ సహాయం మీరు చేయకుండా పూర్తిగా వాడుకుని బెదిరిస్తూ ఉండటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఏ వ్యవహారాన్నైనా సరే నిగూఢముగా ఉంచుకోవడం స్త్రీలకి మంచిది. స్త్రీలు కూడా మిత్రులకి కానీ ఆప్తులకి కానీ బంధువులకి కానీ ప్రతిదానిని పంచుకుంటూ ఉంటారు.
అలా పంచుకోవద్దు. మన యొక్క తప్పిదాలనే రేపు పొద్దున వేలెత్తి చూపుతారు. జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ప్రథమార్థములో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ప్రమాదం నుంచి బయటపడటం అనేటువంటిది మనం గమనించవచ్చు, తగు జాగ్రత్తలతో ఉంటాయి. ఇదంతా కూడా పరమాత్మ ఇచ్చినటువంటి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ద్వితీయార్థములో మీ యొక్క భార్య నుంచి, తులారాశి వారి యొక్క భార్య నుంచి బాగా కలిసి వస్తుంది. తన యొక్క మాటను వినండి. మీ ఆలోచనలని తనతో పంచుకోండి. తన యొక్క నిర్ణయాలని మీకు చెప్తుంది. మీరు కూడా ఆలోచన చేసి మీరు తగు నిర్ణయాన్ని తీసుకోండి. ఏది ఉన్నా స్పష్టంగా మాట్లాడటము, స్పష్టంగా చర్చించటం అనేటువంటిది ద్వితీయార్థములో ఎంతో ఉపయుక్తం అవుతుంది తులారాశి జాతకులకి ఏప్రిల్ నెలలో. అలాగే విద్యార్థులు కానీ కొన్ని విషయాలలో లీడర్షిప్ని వహించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వారు కొంత ఓపికతో ఉండండి. మీరు అనుకున్నటువంటి పదవి మీ వద్దకి రావడం తథ్యం. ఓపికతో ఉండండి. తొందరపాటుతో మీరు ఏ నిర్ణయాలని తీసుకుని ఓవర్ యాక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళద్దు. ఒకవేళ ఏదైనా పోటీ ఉంటే ఆ పోటీకి మీరు తగదా అనేటువంటి విషయాన్ని ఆలోచించండి. మీకు రాకపోతే దూరపడి మీరు ఆ పోటీలో పాల్గొని ఇబ్బంది పడవద్దు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది విద్యార్థులకి అవశ్యం. అలాగే స్నేహితుల కోసము కానీ బంధువుల కోసము కానీ ధనాన్ని వెచ్చించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇప్పుడు పెట్టేయటము, తర్వాత నేను అంత పెట్టాను ఎంత పెట్టాను అని అనుకుని బాధపడటము మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏది అవసరమో ఏది అనవసరమో ఆలోచన చేయండి. ద్వితీయార్థములో ప్రాణ స్నేహితుల వల్ల కూడా కొంత లాభాన్ని పొందుతారు తులారాశి వారు. ఈ లాభము మీకు ఎంతో ఆనందాన్ని కూడా చేకూరుస్తుంది. కాబట్టి స్నేహితుల నుంచి లాభం పొందాము కాబట్టి మనము కూడా స్నేహితులకి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచనని చేయకండి. అది యాదృచ్ఛికముగా జరిగినటువంటి లాభమే, మీరు సంకల్పించి చేసినటువంటి లాభం కాదు. కాబట్టి అది కాలగర్భంగా వచ్చినటువంటి లాభం కాబట్టి సత్ప్రవర్తనతో మీరు ఆ లాభాన్ని పొందవచ్చు. నాయకులు కానీ ప్రజాసేవకులు కానీ శత్రువులపైన విజయాన్ని సాధించడం ద్వితీయార్థంలో మనం చూడవచ్చు తులారాశి వారిలో. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట చాలా పదునైనటువంటిది కాబట్టి తులారాశి వారు శత్రువులని మాట్లాడేటప్పుడు చాలా మంచి పదాలతో ఉచ్చరించడం మంచిది. మీ నోటి నుంచి వచ్చేటువంటి ఒక పదము మిమ్మల్ని ప్రమాదంలోకి దిగవేస్తుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. విజయాన్ని సాధించినట్టే ఉంటుంది కానీ అపజయ పాలవుతారు. విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులు కీర్తి ప్రతిష్టలని పొందుతారు. అక్కడ ఉన్నటువంటి ఒక సమావేశంలో పెద్దలని కలవటము, అక్కడ ఉన్నటువంటి ఏదైతే సొసైటీలు ఉంటాయో వాటిల్లో మీరు బాధ్యతని పొందటం అనేటువంటిది మనం చూడవచ్చు. ఆ బాధ్యతని పరిపూర్ణముగా నిర్వర్తించటానికి మీరు కృషి చేయాలి. ఎంతో టైమును పెట్టాలి. ముఖ్యంగా నిజాయితీగా మీరు ఆ బాధ్యతని పూర్తి చేయగలగాలి. తద్వారా మీకు కానీ మీ కుటుంబానికి కానీ శ్రేయోదాయకం. శ్రద్ధతో చేసినటువంటి ప్రతి పని కూడా తులారాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసములో విజయాలని తెచ్చిపెడుతుంది. అశ్రద్ధతో అబాధ్యతతో ఏ పనిని చేయకండి. పరులు మెచ్చుకుంటారు కదా అని చెప్పి అబద్ధాలని మాత్రము ఆడవద్దు. మీ యొక్క ప్రతిష్టాభంగం కలిగేటువంటి పనులని చేయకుండా ప్రథమార్థములో కానీ ద్వితీయార్థములో కానీ జాగ్రత్తగా ఉండటము ద్వారా
అనేక విజయాలని తులారాశి వారు ఏప్రిల్ నెలలో పొందగలుగుతారు. ఈ మాసములో శివారాధన తులారాశి వారికి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే మీ మీద ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని తీసివేస్తుంది. గోవుని పోషించండి, గోవుని రక్షించుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.